ఓం సాయిరామ్ అండి. 11 మార్చ్ 2026 కాలాష్టమి మరియు శీతలాష్టమి 2 ఒకే రోజు రావడం చాలా అదృష్టంగా భావించవచ్చండి. మీరు చేయవలసింది ఏంటంటే, కాలాష్టమి అంటే జనరల్‌గా శనిగ్రహ దోషాలు పోవడానికి, ఏ రాశిలో శనిగ్రహం బాలేదో వాళ్ళు, శత్రునాశనం కావడానికి, శత్రు పీడ పోవడానికి, శత్రువుల నుండి భయం పోవడానికి, మామూలుగా ప్రతిరోజులా ప్రతి కాలాష్టమిలాగే ఆ రోజు కాలభైరవ మందిరం దర్శించండి. వీలైతే సాయంత్రం దర్శించండి. అంతేకాకుండా కాలభైరవ అష్టకం చదవండి, దాన ధర్మాలు చేయండి, దీపారాధన చేయండి. అంతేకాకుండా దీపారాధన చేసినప్పుడు కొన్ని దీపంలో ముఖ్యంగా మట్టి ప్రమిదలతో చేయాలి. అందులో కొన్ని నల్ల నువ్వులు పోయండి. కొన్ని నల్ల నువ్వులు పోయండి. ఆవ నూనెతో దీపారాధన చేయండి. కాలభైరవాష్టమి చదవండి. అంతేకాకుండా ఈరోజు శీతలాష్టమి. శీతలాష్టమి అంటే ఏంటి? జనరల్‌గా ఫ్రీక్వెంట్‌గా తరచుగా కొందరికి వేడి వేడి జ్వరం వస్తుంది. చికెన్ పాక్స్, స్కిన్ డిసీజెస్ సంబంధించిందన్నట్టు. ఇవన్నీ పోవాలన్నా, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలన్నా శీతలదేవిని మనం ఆరాధించాలి, పూజించాలి. అయితే ముఖ్యంగా ఈ శీతాష్టమి అంటే మనకు 11వ తారీఖు నాడు ఏం చేయాలంటే, జనరల్‌గా ఒక రోజు ముందు వండుకున్నది తినాలి ఇన్ జనరల్‌గా అయితే. వీలైతే ఒక రోజు ముందు నైట్‌లో వండుకున్నది మార్నింగ్ తినండి. ఆ రోజు వండుకోకూడదని శాస్త్రంలో ఉంది. వీలైతే పాటించండి. అలాగే ఆ రోజు శీతలాదేవికి సంబంధించిన ఒక మంత్రం చెప్తాను. అది కూడా చదువుకోండి. శీతలాదేవి మంత్రం చదువుకోండి. శీతలాదేవి ఫోటో లేక విగ్రహం లేనిచో మీరు దుర్గామాతను కూడా పూజించుకోవచ్చండి. ఓం హ్రీం శ్రీం శీతలాయై నమః అనే మంత్రం మినిమం 108 సార్లు ఎంత ఎక్కువ చదువుకుంటే ఆ రోజు అంత మంచిదండి. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా శత్రునాశనం కూడా జరుగుతుంది.